హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చాలా వెయిటింగ్ టైమ్ అయితే ఉంది. చెక్ ఇన్ ఇదంతా కంప్లీట్ చేసుకొని లోపలికొచ్చిన తర్వాత చాలా టైం అయితే ఉందనమాట. ఎంతసేపు ఆడుకున్నా గానీ బోర్ అయితే కొడుతుంది కదా పిల్లలకి. ఇంకా ఫ్లైట్ ఎప్పుడొస్తుంది మమ్మీ? ఎప్పుడు ఎక్కుతాము? అని చెప్పి ఇలా అడుగుతూనే ఉన్నారు పాపం. వాళ్ళ వెయిటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేశారు. ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఆ ఎక్సైట్‌మెంట్ అనేది మనకైనా ఉంటుంది. సో, ఇంకా పిల్లలకి ఎక్కువ ఉంటుంది కదా! అదే ఇక్కడ ఇలా రాగానే మన టికెట్స్ అయితే ఇస్తే మన సీట్స్ ఎటు సైడ్ ఉన్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు మనకి చెప్తారు. ఆ టైంలో జున్ను చిన్నుతో వాళ్ళు చాలాసేపు మాట్లాడారనమాట. ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇంకా హ్యాపీ జర్నీ అని చెప్పి అది ఇది ఏదో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక మన సీట్ ఎక్కడుంది అని చెప్పారు కాబట్టి సో మనం అటు సైడ్ అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ లాంగ్ జర్నీ ఎక్కడికి చేశారు? ట్రైన్ కానీ, బస్ కానీ, ఏదైనా కానీ అనమాట. నా ఫస్ట్ లాంగ్ జర్నీ వచ్చేసి నేనైతే ఢిల్లీ వెళ్ళాను. అది కూడా 1 డే ట్రైన్లో అనమాట. నాకు చాలా అది ఒక మెమొరీలా ఉంటుంది. అలా మీకు ఏముంది ఏంటి అనేది కూడా నాతో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ జర్నీ అంటే ఇష్టం? అంటే కార్ ఆర్ బస్, ఫ్లైట్ ఇలా అనమాట. నేను ఇప్పటికైతే అన్నిట్లో ప్రయాణం చేసేసాను. కంప్లీట్ అయిపోయింది. అన్నిట్లో తిరిగేసాను. చివరికి ఎయిర్ బస్కి కూడా వచ్చేసాను. కానీ ఇన్ని తిరిగినా నాకు నచ్చింది అయితే మాత్రము బైకు లేదా మనకి ట్రాక్టర్స్ ఉంటాయి కదా అలా. ఎందుకంటే నాకు కార్లో తిరిగితే వామిటింగ్స్ అయిపోతాయి. బస్లో వెళ్ళినా అంత నచ్చదు. ఈ ఫ్లైట్లో వామిటింగ్స్ అలా ఏం రాలేదు. కానీ 24 అవర్స్ ఇంకా జర్నీ చేస్తూనే ఉండేసరికి ఏమో అంతగా అయితే నచ్చలేదన్నమాట. నాకు ట్రైను ఆరు ఇట్లాంటివి అయితే కొంచెం బాగా అనిపిస్తాయి. ట్రైన్లో ఫుడ్ కూడా ఉంటుంది. మనం కొనుక్కుంటూ హ్యాపీగా సరదాగా అయితే వెళ్తూ ఉండొచ్చు కదా. చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ అయితే. ఇక్కడ ఇంకా మనకు వచ్చేసి అలా ఎక్కిన తర్వాత కాసేపటికి ఫుడ్ అయితే తీసుకొచ్చారు. నా ఫుడ్ సపరేట్ ఉంది, పిల్లలది సపరేట్ ఉందనమాట. ఇవి నేను సపరేట్గా పిల్లలకి ఏం ఫుడ్ పెట్టారు ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను. అలాగే నాకు ఫస్ట్ ఈ ఫ్లైట్లో ఏం ఫుడ్ ఇచ్చారు ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట వివరంగా. మనకి పెట్టిన పెద్దవాళ్ళకి పెట్టిన ఫుడ్ అయితే ఇక్కడ పిల్లలకి ఇవ్వలేదు. అవన్నీ కూడా మీతో క్లారిటీగా నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ అయితే అది మనకి జస్ట్ 4 అవర్సే కాబట్టి మేము దుబాయ్లో దిగడం అనమాట. ఫస్ట్ ఫ్లైట్ హైదరాబాద్లో ఎక్కి ఇదే అక్కడ చూపిస్తున్నాను మీకు అన్ని. దీనికి కంటిన్యూషన్ వైజ్గా ఒక్కొక్క వీడియోని షేర్ చేస్తాను. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఆ ఫ్లైట్ దిగి నెక్స్ట్ ఫ్లైట్ కూడా ఎక్కేసామన్నమాట. నేను కొంచెం క్లిప్సే తీసుకున్నాను. పిల్లలతో ఒక మెమొరీలా ఉండాలి అని చెప్పి, వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి. ఇది మరి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.